So far, we discussed about meaning, definition, features, and in the last class, we also discussed about the classification of rights. Okay. In today's class, we will try and know the safeguards of rights. Okay. So coming to the safeguards of rights, rights, as we mentioned before, are guaranteed by the state. As state guarantees the rights to the individuals, it needs to be protected. They need to be protected by the individuals. Then only we can enjoy the rights in a full-fledged manner. Okay. So we can protect the rights with the help of certain laws, with the help of the constitution, and also sometimes, okay, at the individual level also we can safeguard our rights. Okay. So that's why to have rights, we need to safeguard them. Having rights itself is not important. Okay. Having rights is important, but they need to be protected or safeguarded. Okay. మనకి లాస్ట్ 2 క్లాసెస్లో మనము హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. హక్కులకు సంబంధించి హక్కుల అర్థం, నిర్వచనాలు, లక్షణాలు అనేవి తెలుసుకున్నాం. తర్వాత లాస్ట్ క్లాస్లో హక్కుల వర్గీకరణ గురించి కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే వివిధ రకాలైనటువంటి హక్కుల గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు ఏం తెలుసుకుంటామంటే హక్కుల పరిరక్షణ మార్గాల గురించి తెలుసుకుంటాం. అంటే ఇంతకుముందు క్లాసెస్లో మనం చెప్పుకున్నట్టు ప్రతి వ్యక్తికి కూడా హక్కులు అనేవి కల్పించబడతాయి. హక్కులు ఎప్పుడైతే కల్పించబడతాయో వాటిని రక్షించుకునేటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటుంది. అంటే హక్కులు అనేవి చట్టాల ద్వారా కావచ్చు, రాజ్యాంగం ద్వారా కావచ్చు, మనకు కొన్ని రక్షణలు అనేవి కల్పించడం అనేది జరుగుతుంది. అలానే మన వ్యక్తిగత స్థాయిల్లో కూడా హక్కులను మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే మనము పూర్తి స్థాయిలో హక్కులను అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకనే హక్కులను పరిరక్షించేటువంటి మార్గాలు ఏ మార్గాల ద్వారా మనము వ్యక్తులుగా హక్కులను రక్షించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ డెమోక్రాటిక్ రూల్. ఓకే. డెమోక్రాటిక్ రూల్ helps the citizens to safeguard their rights. Okay. What do you mean by democratic rule? We mentioned many times. In democracy, people are the ultimate rulers. That means the governments will be decided by the people in that particular state. Okay. So as per the wishes of the people only, the governments will act. So that's why one can safeguard their rights with the help of the democratic rule. And one more thing we have to remember, only it's a democracy which guarantees certain rights to the individual. In no other form of government we can expect rights. Okay. So that's why we enjoy rights only in the democratic system. Okay. How democracy will help us to protect rights? It will help us to protect rights by constitutional and legal provisions. It will provide certain legal as well as constitutional provisions through which one can protect the rights. Okay. మనకి హక్కుల పరిరక్షణలో మొట్టమొదటి అంశం ఏంటిది అంటే ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్య పాలనలో మనము మన యొక్క హక్కులను రక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రజల చేత ఎన్నుకోబడతాయో అప్పుడు వాళ్ళు ప్రజల కోరికల మేరకు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్తి స్థాయిలో హక్కులు అనేవి రక్షించబడతాయని చెప్పుకోవచ్చు. అలానే ప్రజాస్వామ్యమే మనకి హక్కులని ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే మన హక్కులను మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. వేరే ఇతర వ్యవస్థలలో, ప్రభుత్వ వ్యవస్థలలో హక్కులకు ఖచ్చితమైనటువంటి హామీ ఉండదు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు ఎలా రక్షించుకోవచ్చు అంటే కొన్ని చట్టబద్ధమైనటువంటి మార్గాల ద్వారా, రాజ్యాంగపరమైనటువంటి మార్గాల ద్వారా మన యొక్క హక్కులను మనము పరిరక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే
రాజ్యాంగం ద్వారా కావచ్చు, చట్టపరమైనటువంటి రక్షణల ద్వారా హక్కులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో హామీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్ clearly explains or defines the powers and functions of the government. Okay, that means all the aspects related to that particular country or a state will be clearly defined in the written constitution. It also explains various limitations that are there on the government. Okay, so therefore it clearly lays down how far the government can involve in the matters of the people, how far the government can extend their authority. Okay, these are the aspects which are clearly defined in the will be defined in the written constitution. Okay, so therefore it guarantees rights to all the citizens. Okay, and not only that, it also ensures that political parties does not amend the constitution according to their interest. Okay, that means the constitution cannot be amended on the flimsy grounds for tiny reasons, simple reasons. Okay, written constitution cannot be amended. Okay, so that's how it protects the interests of the citizens. Okay, simply we can say the government, it clearly lays down the limitations of the government, and also it does not allow the political parties to make the changes in the constitution as per their wishes, as per their as per their will. Then when this written constitution is in existence, we can protect our rights. ఎక్కడైతే లిఖిత రాజ్యాంగం ఉంటుందో అక్కడ అటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మన హక్కులను మనము పరిరక్షించుకోవచ్చు. ఎక్కడైతే లిఖిత రాజ్యాంగం ఉంటుందో అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలు, విధులు అనేవి స్పష్టంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదే కాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమితులను కూడా ఆ యొక్క రాజ్యాంగం అనేది మనకు తెలియజేస్తుంది. అంటే ఒక ప్రభుత్వానికి ఎటువంటి పరిమితులు ఉంటాయి, ఎంతవరకు ఒక వ్యక్తి జీవితంలో అది కలగజేసుకోవచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడతాయి. కాబట్టి అటువంటి లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉంటాయో అక్కడ వ్యక్తుల హక్కులకి పరిరక్షణ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా వ్యక్తుల హక్కులకి ఇవి హామీ కూడా ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ద్వారానే ఆల్రెడీ ఇవన్నీ కూడా లిఖితపూర్వకంగా ఉంటాయి కాబట్టి అటువంటివి రాజ్యాంగం ద్వారానే ప్రత్యక్షంగా ప్రజలకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి హక్కులు అనేవి ప్రత్యక్షంగా ప్రజలకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి లిఖిత రాజ్యాంగం అనేది వ్యక్తుల హక్కులకు హామీ కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా వ్యక్తుల హక్కులకు హామీ ఇచ్చేటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు తమ యొక్క ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చకుండా ఉండేందుకు కూడా ఇది అవకాశం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయ నాయకులు చిన్న చిన్న కారణాలతోని ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని సవరించేటువంటి అవకాశం అనేది లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాలలో ఎక్కువగా ఉండదని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ we will move on to the third one. Okay, incorporation of fundamental rights. Incorporation of fundamental rights in the constitution will prevent the encroachment of the government in the citizens, in the matters of citizens. Okay, so when fundamental rights are incorporated in the constitution, they are directly guaranteed to the citizens itself. So the government cannot involve in the matters of the fundamental rights which are guaranteed to the citizens. So when this arrangement is made in the constitution, then one can safeguard the rights. Okay, so therefore fundamental rights are given by the constitution directly, so therefore they can be safeguarded. The government cannot involve in the matters of the fundamental rights. So మనకి ప్రాథమిక హక్కులను పొందుపరచుట,
రాజ్యాంగంలో ఎప్పుడైతే ప్రాథమిక హక్కులను పొందుపరచడం అనేది జరుగుతుందో అప్పుడు ప్రభుత్వం అనేది పౌరుల యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అది నివారించగలుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకుండా ఓకే ఈ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారానే లభిస్తాయి కాబట్టి అది ఆపగలుగుతుందని చెప్పొచ్చు. ఓకే, అందుకనే వ్యక్తుల యొక్క హక్కులకు పూర్తి స్థాయి రక్షణ అనేది ఉంటుంది. ఎప్పుడు అవి రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించినట్టయితే, రాజ్యాంగంలో ఆ హక్కులు అనేవి పొందుపరచబడినట్టయితే అటువంటి సందర్భాల్లో వ్యక్తుల హక్కులకు పూర్తి స్థాయిలో రక్షణ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ we will move on to the fourth one. Okay, that is separation of powers. Okay, separation of powers is another important safeguard of rights. Powers should be separated between the three organs of the government. Among the three organs of the government, the power should be separated. Okay, what are the three organs? You know, legislature, executive and judiciary. Okay, when the powers are separated between the three organs of the government, such a measure will make sure to have a check against the other organs. Okay, that means one organ can check the other organs. So that's why this kind of provision is also very important to safeguard the liberties of the individual. Okay, liberty means ultimately when liberty of the individuals are protected, ultimately the rights are also protected, okay, by the separation of powers. So separation of powers is based on we know Montesquieu and Blackstone, they emphasized on theory of separation of powers. That means all the three organs, okay, should have powers distributed among themselves. Powers should be separated between the three organs. So it is based on balance of power. Okay, or we can say it is also based on the theory of checks and balances. Okay, people like philosophers like Montesquieu and Blackstone emphasized on the theory of checks and balances. That means one organ can check the functioning of the other organ. మనకి నాలుగో అంశం వచ్చేసేసి అధికారాల విభజన. అధికారాలన్నీ కూడా ఎక్కడైతే విభజించబడి ఉంటాయో అప్పుడు మాత్రమే వ్యక్తుల హక్కులకి రక్షణ అనేది ఉంటుంది. అధికారాలు అనేవి ఎలా విభజించాలి అంటే ఏవైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు అంగాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య అధికార విభజన అనేది జరగాలి. అధికారాలు ఎప్పుడైతే విభజించబడి ఉంటాయో అధికారాలు అనేవి ప్రతి అంగానికి కూడా కొన్ని అధికారాలు అనేవి ఇవ్వబడతాయో అప్పుడు వ్యక్తుల హక్కులకు కూడా హామీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అందుకనే వ్యక్తుల హక్కులను పరిరక్షించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అధికారాలు అన్నీ కూడా వివిధ అంగాల మధ్య, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగాల మధ్య స్పష్టంగా విభజించబడి ఉండాలి. మనకు తెలుసు ప్రభుత్వంలో మూడు అంగాలు ఉంటాయి. ఓకే, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, అలానే న్యాయశాఖ. ఈ మూడిటికి కూడా అధికార విభజన అనేది ఉంటేనే అప్పుడు వ్యక్తుల హక్కులకు కూడా రక్షణ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we will move on to the fifth one. Should be decentralized between the governmental institutions. This provision will help the individuals to safeguard their rights. How the power should be decentralized? The power should be decentralized among the governmental institutions. Like for example, the powers should be allocated at the national level, provincial level and local level. Okay, power should be distributed right from top to bottom level. Then only the citizens can safeguard their rights. Okay, so the powers can also be distributed or divided, decentralized, basing on the territorial and functional basis. So they can divide the powers either on the territorial basis, that means as we mentioned national, provincial and local, or they can also divide
or decentralize the powers basing on the functions. That means various institutions which are working under the government or the staff who are working in the government sector. The powers can be decentralized among those people. Okay, మనకి ఐదో అంశం వచ్చేసేసి ఓకే అధికారాల వికేంద్రీకరణ. అధికారాల వికేంద్రీకరణ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. హక్కుల రక్షణలో ఇది కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అధికారాలు వికేంద్రీకరించబడాలి. అధికారాలు అనేవి ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాటి మధ్య వికేంద్రీకరించినట్టయితే వ్యక్తుల యొక్క హక్కులకి రక్షణగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎలా వికేంద్రీకరించాలి అంటే జాతీయ, రాష్ట్ర మరియు స్థానికంగా వీటిని విభజించినట్టయితే ఓకే అప్పుడు వ్యక్తుల హక్కులకు హామీ ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వికేంద్రీకరణ అనేది భౌగోళికంగా జరగవచ్చు లేదా విధుల పరంగా కూడా వికేంద్రీకరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా వ్యక్తుల హక్కులకి ఓకే ఈ అధికారాల వికేంద్రీకరణ అనేది కూడా ఒక ఖచ్చితమైనటువంటి హామీని ఇస్తుందని మనము చెప్పుకోవచ్చు. ఓకే అంటే అధికారాల వికేంద్రీకరణ అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా అధికారాల విభజన అనేది స్పష్టంగా జరగాలి. అప్పుడు మాత్రమే వ్యక్తుల హక్కులకి రక్షణ అనేది ఉంటుంది. Then let's move on to the, as you know, we have studied many times, rule of law implies equality before law. That means whatever the laws that are existing in the state will be applied equally to each and every individual. All the laws which are formulated and enforced by the state will be applicable to all the citizens without any discrimination. Okay, basing on the caste, creed, color, religion, region, etc. Without any differences, laws will be applied. That means all are equal before law. Okay, it says all are equal before law. So మనకి ఆరో అంశం వచ్చేసి మనకి సమన్యాయ పాలన. సమన్యాయ పాలన గురించి మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. సమన్యాయ పాలన అనేది ఏం సూచిస్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే అంశాన్ని సూచిస్తుంది. అంటే రాజ్యంలో ఏవైతే చట్టాలు అమలు చేయబడుతున్నాయో అవి అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయనే అంశాన్ని సమన్యాయ పాలన సూత్రం అనేది సూచిస్తుంది. అంటే ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, ఓకే ఇవన్నిటితో సంబంధం లేకుండా ఏవైతే చట్టాలు రాజ్యంలో అమలు చేయబడుతున్నాయో అవి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తాయనే అంశాన్ని సమన్యాయ పాలన సూత్రం అనేది మనకి తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే సో సమన్యాయ పాలన సూత్రం ప్రకారం అన్ని చట్టాలు కూడా ప్రజలందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. అంటే ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు అనేవి ఉండవు. ఇదే విషయాన్ని మనకి సమన్యాయ పాలన సూత్రం అనేది తెలియజేస్తుంది. ఎక్కడైతే సమన్యాయ పాలన అనేది ఉంటుందో అక్కడ వ్యక్తుల హక్కులు అనేవి రక్షించబడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. 7th one, that is independent judiciary. Independent and impartial judiciary will safeguard the rights of the citizen. So whenever the judiciary is independent, as we expect it to be, the judges in the higher judicial bodies will deliver their judgments with impartial and independent outlook. Okay, so the judges who are working in the courts will give their judgments impartially. Okay, and they are independent. There won't be any pressures that can be inserted on them. They are free to deliver their judgment. Okay, so with the independent outlook they deliver their judgments. When coming to the rights, the courts can issue certain writs to safeguard the rights of the citizens. So always there is a provision to protect our rights. So when right to constitutional remedies is guaranteed in the constitutions, that means the individuals can go to the courts when their rights are violated and protect them, or they can
safeguard them with the help of the writs which will be issued by the judiciary. That means to protect the rights of the citizens, the judicial bodies will issue certain writs, okay, to protect the rights of the citizens. Okay, so for example, in Indian Constitution, you take Article 32 is telling about the same. If once rights are violated, they can go to the courts and get back their rights. Okay, so this provision is adopted in the Indian Constitution. So manaki స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా అటువంటి సందర్భాల్లో కూడా వ్యక్తుల హక్కులకు రక్షణ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే న్యాయశాఖలు అనేవి స్వతంత్రంగా ఉంటాయో అక్కడ పనిచేసేటువంటి న్యాయమూర్తులు వాళ్ళ విజ్ఞతతో వాళ్ళు వ్యక్తులకు సంబంధించినటువంటి తీర్పులని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేందుకు వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వతంత్రం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిష్పాక్షికమైనటువంటి తీర్పులని వెలువరించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందుకనే ఏ ఇతర అంగంతో కూడా ఈ యొక్క న్యాయశాఖ అనేది సంబంధాన్ని కలిగి ఉండదని చెప్పుకోవచ్చు. అందుకనే న్యాయశాఖ ఎప్పుడూ కూడా స్వతంత్రంగానే పనిచేస్తుంది. అందుకనే దీనిపైన ఎటువంటి ఒత్తిళ్లు కూడా ఉండవు. ఓకే, సో అందుకనే ఇది నిష్పాక్షపరమైనటువంటి పద్ధతిలో మాత్రమే తీర్పులని వెలువరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక హక్కుల విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడైనా సరే పౌర హక్కులకు భంగం కలిగినట్టయితే, పౌరులు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఎప్పుడైనా ఓకే వాటికి ఆటంకాలు కలిగినట్టయితే వాటిని న్యాయస్థానాల ద్వారా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. న్యాయస్థానాలు ఏం చేస్తాయి, ఎప్పుడైతే ఒక పౌరుడు తన హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుందో అటువంటి సందర్భాల్లో న్యాయస్థానం అనేది కొన్ని రిట్లను జారీ చేయడం ద్వారా, అంటే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం ద్వారా వ్యక్తుల హక్కులకి ఓకే ఒక పరిరక్షణగా ఓకే న్యాయస్థానాలు అనేవి కూడా వ్యవహరిస్తూ ఉంటాయని కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉంటేనే వ్యక్తుల హక్కులకు తగినటువంటి హామీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి రాజ్యాంగంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు భారత రాజ్యాంగంలో 32వ నిబంధన ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే భారతదేశంలో వ్యక్తుల హక్కులకు భంగం కలిగినట్టయితే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిరిగి వాళ్ళ హక్కులు వాళ్ళు పొందేటువంటి అవకాశాన్ని మన భారత రాజ్యాంగం అనేది మనకు కల్పించిందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ we will move on to the 8th one, that is independent press. Okay, independent press is also one of the important safeguard of the rights of the individual. The press has been given more importance, especially in the democratic states. In democratic states, press is considered as the fourth estate. That means after all the three organs, the importance or significance is given to the fourth estate, that is media or press. Okay, so the media, the role of media is to disseminate the information okay without fear or favor, and they have to give the information impartially, okay, without bias, without having support to the any particular section or community. They have to publish the news and views impartially. They should not fear or they should not favor to any one particular section. They should publish the news as it happens. Okay, and on the other hand, the government also should not threat or silence the press. The government should also give that kind of importance to the press. They should be given freedom to express their views. So that's why they should not impose certain restrictions. They should not impose any limitations on the press. Okay, they should be free to publish their news. Then only one can protect the rights to an maximum extent. Okay, so manamu
స్వతంత్ర పత్రికలు. పత్రికల యొక్క పాత్ర ఏంటి అంటే వాళ్ళు వార్తలను సేకరించి వార్తలు అనేవి ప్రచురించడం వాళ్ళ యొక్క బాధ్యత. సో ఎప్పుడైతే స్వతంత్రమైనటువంటి నిజాయితీ గల వార్తాపత్రికలు ఉంటాయో అప్పుడు వ్యక్తుల హక్కులు కూడా పరిరక్షించబడతాయని మనము చెప్పుకోవచ్చు. వార్తాపత్రికలు వాళ్ళు ఏం చేయాలి, ఏదైతే వార్తలు ఉన్నాయో వాళ్ళు ఎవరికి భయపడకుండా, ఎటువంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా నిష్పక్షపాతంగా ఆ వార్తలను ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఎటువంటి భయం లేకుండా ఏవైతే వార్తలు జరుగుతాయో అటువంటి వార్తలను సేకరించి యథావిధిగా ప్రచురించినట్టయితే అప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రభుత్వం కూడా ఎక్కువగా జోక్యం చేసుకొని పత్రికల పైన ఆంక్షలను విధించడం కావచ్చు, ఓకే, పత్రికలను అడ్డుకోవడం కావచ్చు, ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి. అటువంటి సందర్భాల్లోనే వ్యక్తులు పూర్తి స్థాయిలో తమ హక్కులను అనుభవించగలుగుతారు అని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో వ్యక్తులు అనుభవించేటువంటి క్రమంలో ప్రభుత్వం అనేది ఎటువంటి జోక్యం పత్రికల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పత్రికలు ఏం చేస్తాయి, ఒక సంధానకర్తగా వ్యవహరిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, అలానే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడం, ఓకే, లేదా రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడం, ఇటువంటి కార్యక్రమాలను పత్రికలు చేపడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి పత్రికల పైన ఎటువంటి ఆంక్షలు లేకపోయినట్టయితే అప్పుడు తమ వంతు పాత్ర వాళ్ళు సరైన విధంగా పోషించినట్టయితే వ్యక్తులు తమ హక్కులను అనుభవించగలుగుతారని మనము చెప్పుకోవచ్చు. అందుకనే దీనికి ఫోర్త్ ఎస్టేట్ అని, ఓకే, అంత ప్రాధాన్యత కూడా దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వంలో 3 అంగాలు ఉన్నాయి. ఆ 3 అంగాలతో పాటు, ఓకే, ఒక 4వ స్తంభంగా దీన్ని మనం పిలుచుకుంటూ ఉంటాం. పత్రికలకు అంత ప్రాధాన్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో లభించిందని మనము చెప్పుకోవచ్చు.